హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను సమస్తము కలిగిన విధానం గురించి, అంటే హౌ ఆల్ థింగ్స్ బిగాన్, అన్నీ ఎలా ప్రారంభమయ్యాయి, ఎలా వచ్చాయి అనే విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే భూమి మీద చాలా మంది చాలా రీసెర్చ్లు చేశారు, చాలా థీరీస్ ఉన్నాయి, చాలా రకాలుగా ఈ యూనివర్స్ని, ఈ వరల్డ్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. కానీ ఏదేమైనప్పటికీ అవన్నీ సైంటిఫిక్గాను వాళ్ళ బుర్ర పెట్టి ఆలోచించినవే, కానీ వాటికి ప్రూఫ్ అనేది ఏమీ సరిగ్గా ప్రాపర్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు, సరిగ్గా చెప్పలేకపోయారు. కానీ మనకు ఒక సోర్స్ ఉంది, అక్కడ మాత్రం ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు నిజానికి దగ్గరగాను అలా జరిగి ఉంది అనడానికి సాక్ష్యాలు కూడా మనం అక్కడ పొందుకుంటాం అన్నమాట. అసలు ఈ భూమి ఎలా వచ్చింది, భూమి మీద మనుషులు ఉండాలని ఎవరు ఆలోచించారు, ఆ మనుషులకి నీరు ఎలా వచ్చింది, గాలి ఎలా వచ్చింది, వెలుతురు ఎలా వచ్చింది, అసలు మొక్కలు ఎలా పుట్టాయి, ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి, ఎవరు చేశారు ఇదంతా, మనం లేకముందు ఇవన్నీ ఎవరు చేశారు, అసలు ఈ వెలుతురు, ఈ చీకటి, నీళ్ళు, సముద్రం, ఇవన్నీ అసలు ఇదంతా ఎలా అనేది మనకి అర్థమవ్వాలంటే మనం ఒక సోర్స్ని నమ్ముకుంటే ఖచ్చితంగా మనకి ఇవన్నీ అర్థమవుతాయి. ఆ సోర్స్ ఏమీ కాదండి, సత్యవాక్యము, పరిశుద్ధ గ్రంథము, బైబిల్ని మనం చదివినప్పుడు ఇది చాలామంది డిబేట్ చేసి యాక్సెప్ట్ చేయండి, కానీ ఇది సత్యము, నిజంగా సత్యము, దేవుడి నోటి నుండి వచ్చిన సత్యము, దేవుడే చేసిన సమస్త ఈ విధానం అంతా దేవుడే కల్పించారు, దేవుడే చేశారు. అయితే భూమి, ఆకాశము, వివిధ ప్రాణులు, చివరికి మానవుడు కూడా ఎలా కలిగెనో అని ప్రతి యుగంలో, ప్రతి టైంలో, ప్రతి ఫ్రేమ్లో, టైం పీరియడ్లో మానవులు ఆలోచిస్తూనే ఉన్నారు. వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి, కొంత రీసెర్చ్ చేసి, ఏవేవో కంక్లూజన్స్ ఇచ్చేసి ఫినిష్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అనేక సిద్ధాంతములను కూడా ప్రవేశపెడుతూ ఉన్నారు. అయితే బైబిల్ అదొక మనకి ఒక సిద్ధాంతంగా బోధించడం లేదు, కానీ అవి నిజంగా ఎలా కలిగాయి అనే వాస్తవాన్ని మనకి తెలియపరుస్తుంది అనమాట. మనం నిజంగా బైబిల్ని నమ్మచ్చు, దాన్ని చదివితే మనకి నమ్మచ్చు అనే విషయం కూడా అర్థమవుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది మనం ఆది కాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అంటే బిగినింగ్లో దేవుడు భూమిని, ఆకాశంను సృజించారు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, అంటే దాని షేప్ నిరాకారంగా శూన్యంగా ఉండింది. చీకటి అగాధ జలముల పైన అల్లాడుచుండెను. ఇదంతా మనం పుట్టకముందు ఉన్న నేచర్ గురించి చెప్తున్నాం. చీకటి అగాధి జలముల పైన అల్లాడుచుండి, ఇదంతా మనం ఆదికాండం అధ్యాయం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. దేవుని ఆత్మ జలముల పైన కమ్మి ఉండెను. చీకటేమో అగాధ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన కమ్మి ఉండెను. అప్పుడు భూమి మొత్తం వాటర్తో నిండుకుని ఉంది కదా, ఆ వాటర్ మీద దేవుని ఆత్మ ఉంది అన్నమాట. దేవుడు వెలుగు కమ్మని పలికెను. దేవుడు అన్నారంట, వెలుగు కమ్మని పలికారంట. వెలుగు కావాలి, వెలుగు అవ్వాలి అని చెప్పారు. చెప్పిన వెంటనే వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. చెప్పిన వెంటనే వెలుగు వచ్చింది. ఆ వెలుగు మంచిదిగా ఉండేటట్లు కూడా దేవుడు ముందుగానే జాగ్రత్త తీసుకున్నారు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచారు. వెలుగును చీకటిని అంటే రెండు మిక్స్ అయిపోయి ఉంటే మనకు అర్థం కాదు కదా ఏది ఏంటి అనేది. సో వెలుగుకి ఒక ప్రాముఖ్యత ఉంది, చీకటికి ఒక ప్రాముఖ్యత ఉంది, రెండింటిని సెపరేట్ చేశారు. దేవుడు వెలుగునకు పగలని పేరు పెట్టారు, చీకటికి రాత్రి అని పేరు పెట్టారు. సో వెలుగుకేమో పగలని, రాత్రికేమో చీకటని, చీకటికేమో రాత్రిని పేరు పెట్టారనమాట. అస్తమయమును ఉదయమును కలగక ఒక దినమాయను, అంటే సూర్యుడు అస్తమించాలి, మళ్ళీ సూర్యుడు ఉదయించాలి, అస్తమించాలి. ఇది కూడా దేవుడు నిర్ణయించారు. ఉదయించినప్పుడు పగలవుతుంది, అస్తమించినప్పుడు రాత్రి అవుతుంది. అలా ఉదయించి అస్తమించగానే ఒక దినం గడిచిపోతుంది. అది కూడా దేవుడు ఆదిలోనే నిర్ణయించారనమాట. దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలగజేసి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికారనమాట. సో దేవుడు జలముల మధ్య ఒక స్పేస్ ఇచ్చి, ఒక విశాలం, ఒక ఎంటీ స్పేస్ ఇచ్చి, డిఫరెన్స్ అంటే ఈ జలానికి ఆ జలానికి మధ్య
సెపరేట్ చేశారనమాట స్పేస్ నుంచి. అంటే ఇప్పుడు ఒక ఇంటికి ఇంకొక ఇంటికి మధ్య స్పేస్ ఎట్లాగా ఒక చిన్న ట్రాక్ వేస్తారు కదా, వాకింగ్ ట్రాక్ కానీ రోడ్డు కానీ వేస్తారు. సో ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య ఎలా వేరుపరుస్తారు, ఒక రోడ్డు కానీ వాకింగ్ ట్రాక్ కానీ వేసి వేరుపరుస్తారు. అలాగ దేవుడు అటువైపు జలాల్ని ఇటువైపు జలాల్ని వేరుపరిచారు. మధ్యలో ఒక విశాలాన్ని, ఒక ఎంటీ ల్యాండ్ని పెట్టారనమాట. పెట్టి వాటిని వేరుపరిచారు. అలా వేరుపరిచి ఇంకేం చేశారు, దేవుడు ఆకాశ విశాలంను చేశారు. ఆకాశాన్ని కూడా విశాలపరిచారు, పైన ఆకాశాన్ని. ఆకాశ విశాలము పై జలములను క్రింది జలములను వేరుపరిచాను. ఆకాశ విశాలం పైన కూడా జలాలు ఉన్నాయి, కింద కూడా జలాలు ఉన్నాయి, వాటిని కూడా వేరుపరిచారు. ఆ విశాలమునకు దేవుడు ఆకాశం అని పేరు పెట్టారు. పైన అంటే మన నెత్తి మీద ఆకాశం పైన ఉన్నదానికి ఆకాశం అని పేరు పెట్టారనమాట. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను. మళ్ళా డే అయింది, నైట్ అయింది, అంటే పగలైంది, రాత్రి అయింది, అవ్వగానే సెకండ్ డే కూడా కంప్లీట్ అయిపోయింది. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారం ఆయను. అంటే దేవుడు ఆకాశం కింద కూడా జలాలు ఉన్నాయి కదా, వాటన్నిటినీ ఒక చోట ఒక పర్టికులర్ ప్లేస్లోనే ఉండాలి అని చెప్పి మిగతా ప్లేస్ ఆరిపోవాలి, ఆ ఆరిన నేల కనబడును గాక అని పలికారనమాట. అంటే వాటర్ ఒక చోటకి వెళ్ళిపోయి ఉండి మిగతా స్పేస్ ఆరిపోవాలి, దాన్ని ఆరిన నేల అని అది కనబడాలి అని చెప్పి దేవుడు పలికారు. మనం ఇక్కడ ఒకటి గమనించాలి, దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనదో మనం గమనించాలి. సృష్టిలో ప్రతి సంగతిని నోటితోనే కలుగును గాక అని దేవుడు పలకగానే అది అలా అయిపోయిందనమాట. దేవుడు ఆరిన నేలకేమో భూమి అని పేరు పెట్టారు. వాటర్ ఒక చోటకి వెళ్ళిపోయి ఉన్న తర్వాత మిగతా స్పేస్ అంతా విశాలమంతా ఆరింది కదా, దానికి నేల అని పేరు పెట్టారు. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టారు. పెద్ద మనకు తెలుసు కదా, రివర్కి సీకి ఓషన్కి డిఫరెన్సెస్ తెలుసు కదా. సో జలరాశికి అంటే ఎక్కువ వాటర్ ఉన్నదానికి సముద్రములని పేరు పెట్టారనమాట. అందులో వాటర్ మనం ఎంత తోడినా వాటర్ వస్తూనే ఉంటుంది, దాన్ని సముద్రం అని పేరు పెట్టారు. అది మంచిదైనట్లు దేవుడు చూశారు. దేవుడు భూమి ఈ క్రింద వాటిని మొలిపించును గాక, అంటే భూమి మీద ఇవన్నీ మొలిపించాలి అని నోటితో పలికారు. అవి ఏంటంటే గడ్డి, విత్తనములు ఇచ్చే చెట్లు. ఫస్ట్ ఏమి విత్తనాలు లేవు దేవుడి దగ్గర, విత్తనాలు జల్లలేదు, చెట్లు రాలేదు. ఫస్ట్ అవన్నీ కలగాలని పలికేశారు, పలికితే అవన్నీ వచ్చాయి. తర్వాత వాటి నుంచి మనం విత్తనాలు తీసుకున్నప్పటి నుంచి మనం పంటను పండించుకున్నాం. కానీ మొదటైతే దేవుని నోటి మాటే ఒక విత్తనంలాగా పనిచేసి అవి వచ్చాయన్నమాట. గడ్డి వచ్చింది, విత్తనములు ఇచ్చే చెట్లు వచ్చాయి, ఫలమిచ్చే వృక్షాలు వచ్చాయి, తమ జాతి ప్రకారం విత్తనములు గల వృక్షాలు వచ్చాయి, తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములు కూడా వచ్చాయి. అంటే చెట్టుకి విత్తనాలు వచ్చాయి, ఫలాలకు కూడా విత్తనాలు వచ్చాయి, ఫలాల్లో కూడా విత్తనాలు వచ్చాయి. సో ఇవన్నీ దేవుడు ఇచ్చారు. భూమి ఆయా సంగతులను మొలిపించదు, వీటన్నిటిని భూమి మీద మొలిపించారు. అవి కూడా మంచిగా ఉండేటట్లు దేవుడు చూసుకున్నారు. మళ్ళీ ఒక నైట్ ఒక నైట్ అయిపోయింది, థర్డ్ డే కూడా వచ్చేసింది అనమాట. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను. ఇప్పుడు పగలు రాత్రి అని అవ్వాలి కదా, వాటిని డిఫరెన్షియేట్ చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అందుకని ఆకాశ విశాలమందు అంటే ఆకాశంలో జ్యోతులు అంటే స్టార్స్, సన్, మూన్ ఇవన్నీ కలగాలి. వాటి నుంచి మనం సైన్స్, టైం ఫ్రేమ్స్, టైం పీరియడ్స్, ఇయర్స్ ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు టైం ఎంత అయింది, ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము, అసలు ఏం జరుగుతుంది, ఇది వర్షాకాలమా, ఇవన్నీ మనం గ్రహించుకోగలం ఆకాశ విశాల ముందు ఉండే జ్యోతులతో. అవి అంతేకాకుండా భూమి మీద వెలిగివ్వడానికి కూడా అవి జ్యోతులుగా ఉన్నాయి. అలా అవ్వాలని దేవుడు తన నోటితో పలికారనమాట. 2 గొప్ప జ్యోతుల్ని చేశారు. పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని చేశారు. ఆ పెద్ద జ్యోతిని మనం సూర్యుడు అంటాము, చిన్న జ్యోతిని చంద్రుడు అంటాము, సన్ అండ్ మూన్ అని కూడా అంటాము.
ఆయన నక్షత్రాన్ని కూడా చేశారు. భూమి మీద వెలిగించుటకు, పగటిని రాత్రిని ఏలుటకు అవి మంచిదని దేవుడు చూశారనమాట. వెలుగును చీకటిని వేరుపరచుటకు అవి చేయబడ్డాయి. ఇదంతా మనం ఆదికాండం 1వ అధ్యాయం చదువుకున్నట్లయితే ఇదంతా మనకు అర్థమవుతుంది. అవి కూడా మంచిదయ్యేటట్లు దేవుడు చూశారు. మళ్ళీ ఉదయము రాత్రి అవ్వగానే 4th డే కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేశారు? దేవుడు జీవము కలిగి చలించు వాటిని, జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురును గాకనియు పలికారు. అంటే జీవము కలిగి చలించు వాటిని అంటే లోపల లైఫ్ ఉండి కదిలే వాటిని, జలములు, ఇప్పుడు దేవుడు ముందు సముద్రము, నదులు వాటన్నిటిని చేశారు కదా, వాటిలో అవి పుట్టాలని పలికారనమాట. అలాగే పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో, పక్షులు అనేటివి భూమి మీద ఆకాశంలో కూడా ఎగరాలని తన నోటితో పలికారు. సముద్రంలో పుట్టాలని పలికారు, పక్షులు పుట్టాలని పలికారు, అవి భూమి మీద ఆకాశం మీద కూడా ఎగరాలని పలికారు. దేవుడు మహామత్స్యములను జలముల జీవములో కలిగి చెలించు వీటన్నిటినీ సృజించారనమాట. జలములు సమృద్ధిగా వాటిని ఎప్పటికప్పుడు పుట్టిస్తూనే ఉంటాయి. ఎవరు వెళ్ళి వాటికి ఫుడ్ వేయలేదు. ఇప్పుడైతే చాలా ఆర్టిఫిషియల్గా ఫిష్ని పెంచడం, చేపల్ని పెంచడం ఇవన్నీ వచ్చేసాయి. ఇవి ఏమి అవసరం లేకుండానే దేవుడు వాటన్నిటిని పుట్టించారు. రెక్కలు గల ప్రతి పక్షిని దేవుడు పుట్టించారు, సృజించారు. ఇవన్నీ మంచిదని దేవుడు అనుకున్నారు. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలముల్లో నిండి ఉండినయు, పక్షుల భూమి మీద విస్తరించును గాకనియో వాటిని ఆశీర్వదించారనమాట. సముద్ర జలంలో ఉన్న వాటిని, భూమి మీద ఉన్న పక్షుల్ని, ఆకాశంలో ఎగిరే పక్షుల్ని, వీటన్నిటిని మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. మీరు ఇంకా 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 డబల్ అవ్వాలి, ఎక్సీడ్ అవ్వాలి మీరు అని చెప్పి వాళ్ళని బ్లెస్ చేశారు. మళ్ళీ అస్తమయమును ఉదయంను కలగ్గా 5th డే అయ్యింది. 5th డే కూడా అయిపోయింది. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను, భూమి మీద ఇవన్నీ పుట్టాలి అని చెప్పి నోటితో పలికారు. పలికిన వెంటనే అలా అయ్యాయి. వాటి జాతి ప్రకారం పశువులు పుట్టాయి, జంతువులు, ఆయా జాతుల ప్రకారం నేలల మీద ప్రాకే ప్రతి పురుగు ఇవన్నీ వచ్చాయి. ఇవి కూడా మంచిగా ఉండేటట్లు దేవుడు చూసుకున్నాడు. దేవుడు మన స్వరూపం నందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని చెప్పి దేవుడు అనుకున్నారంట, నేను ఎలా అయితే ఉన్నానో నా స్వరూపంలో నా పోలికలో నేను ఒక మనుషుని చేయుదుము అంటే దేవుడు, యెహోవా, యేసయ్య, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిపి అనుకున్నారనమాట. అనుకుని వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏల్దురు కాకని పలికెను. ఆ మనుషులు ఏం చేయాలంటే భూమి మీద ఉన్న సముద్రపు చేపలను, పక్షులను, జంతువులను, పశువులను, భూమి మీద ఉన్న ప్రతి దాన్ని వాళ్ళంతా ఏలాలన్నమాట. ఆ మనిషి ఏలాలి, ఆ నరుడు ఏలాలని చెప్పి అన్నారు. అలాగని దేవుడు మానవుని తన స్వరూపం నందు సృజించారు, తన రూపంలోనే చేసుకున్నారు. స్త్రీని గాను పురుషుని గాను వాళ్ళని సృజించారు. వాళ్ళని ఆశీర్వదించి ఇట్లా అన్నారనమాట, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకునడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చు వృక్ష ఫలం గల ప్రతి వృక్షంలో మీకు ఇచ్చి ఉన్నాను, అవే మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమే అయ్యిందనమాట. మీరు చెట్ల నుంచి వచ్చే ఆహారం తినండి, జంతువులన్నిటికీ కూడా అవే ఆహారం అవుతాయి. మీరు ఫలాలు తినండి, అవి ఆకుల్ని వాటిని తింటాయి అని చెప్పారు. అలానే అయ్యింది. దేవుడు తను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉందన్నమాట. చాలా ప్లాన్డ్గా, చాలా క్లీన్గా ఉంది. మళ్ళీ 6th డే కూడా కంప్లీట్ అయిపోయింది. ఆకాశంను, భూమియు, వాటిలోనున్న సమస్త సమూహంను అట్లు దేవుడు సంపూర్తి చేశారు, కంప్లీట్ చేశారు. దేవుడు తను చేసిన పని 7వ దినంలోగా 7th డే లోపు అంతా కంప్లీట్ చేసేసి 7వ దినంన ఆయన రెస్ట్ తీసుకున్నారనమాట. ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు, సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించారు. కాబట్టి మనం కూడా ఇప్పుడు 7th డేనే గ్యాదర్ అవుతాం కదా చర్చెస్లో. 6 days కష్టపడి 7th డే దేవుడు రెస్ట్ తీసుకున్నారు కనుక, రెస్ట్ అంటే ఆయన ఏం పడుకోలేదు, ఏ పని అంటే వేరే ఏ పెద్ద పని చేయకుండా ఆయన ఉన్నారు. కాబట్టి
ఆయన చేసిన దాన్ని బట్టి, సృజించిన దాన్ని బట్టి సంతోషించారు, ఆనందించారు. కాబట్టి మనం అదే డేని మనం కూడా విశ్రాంతి దినంగా మనం జరుపుకుంటాం. సో ఇదంతా దేవుని వలన ఇలా వచ్చిందనమాట. భూమి నుంచి వెలుగు, చీకటి, ఆకాశం, భూమి, సముద్రం, నదులు ఇవన్నీ దేవుడే సృజించాడు. పక్షులు, జంతువులు ఇవన్నీ దేవుడే భూమి మీద పెట్టాడు, తన నోటి మాటతో పెట్టాడు. మనిషిని ఒక్కరిని మాత్రమే చేతితో చేశారు, కానీ మిగతాదంతా నోటి మాటతో చేశారు. మనం అందుకే ప్రత్యేకమైన వాళ్ళము, దేవుని చేతితో తాకబడ్డాము కనుక. అంతేనండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, ఈ సమయం వరకు మాకు తోడుగా ఉన్నందుకు మీకు అనేక వందనములు. మేము సమస్తము కలిగిన విధానాన్ని ధ్యానించుకున్నాం, అందులో మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. ఇది అందరి మనసుకు అర్థం అవడానికి సహాయం చేయండి, ఇతరులకు ఉపయోగపడే రీతిగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ పాసందుకు చేర్చుకోండి. అందరితో ఉండండి, అందరినీ రక్షించండి. మీకే వందనములు యేసయ్య. ఆమెన్.